పత్తి చెట్టు ఎంత పెద్దగా ఉంటాయి అంత చెట్టు రేపు తీసుడేనా పత్తి టైంలో వర్షం వస్తే పత్తి మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతుంది, మొత్తం నల్లగా అవుతుంది. హలో నమస్తే కాకా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన పత్తిలో గడ్డి మంది చంపేదానికి అయితే వచ్చినాం మామ. ఈరోజు మొత్తం పొద్దున్న గడ్డి మంది చంపుడే, పత్తిలో గడ్డి అయితే ఎక్కువ అయింది. ఇంకా గడ్డి పెరిగితే ఏమవుతుంది అంటే తర్వాత మళ్ళీ గుత్తోలు పైసలు ₹1 ₹2 కిలోకి ఎక్కువ పెంచుమని అడుగుతారు. సో అందుకే గడ్డి లేకుండా ఉంటే మన చేను కూడా మంచిగా ఉంటుంది, అట్లనే మనకు పైసలు కూడా ఎక్కువ ఖర్చు కావన్నమాట. ఇక గుత్తోలతో అయితే పెద్ద దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక మన పత్తిలో గడ్డి ఎట్లయింది అనేది కూడా చూపిస్తాయి ఇప్పుడు. ఇక మన పత్తిలో అయితే గడ్డి అయితే ఈ విధంగా గుద్దవాలుగా అయింది మొత్తము. ఇంతకుముందు ఒకసారి కొట్టినాము, అంటే ఇంతకుముందు 2 సార్లు కొట్టినాం, ఇది 3వ సారి అన్నట్టు. ఈసారి కొడితే ఇక మొత్తం ఇక పత్తి తీసుకుంటే ఇక గడ్డి అయితే మొత్తం ఇట్లా ఘోరంగా అయింది. ఇగో సింతలు ఇంత అయినాయి మొత్తం పత్తి ఎత్తు. ఇక గునుగు చూడు మామ ఎంత అయిందో. పత్తి చెట్టు ఎంత పెరిగితే గునుగు కూడా అంత హైట్న పెరిగింది. గడ్డి అయితే బాగైంది. ఇగో మొత్తం దారుణంగా పెరిగింది గడ్డి. ఏడా చూసినా మొత్తం కాళ్ళు గడ్డి మీద పడాలి కానీ భూమి మీద పడద్దు అన్నట్టున్నది. గడ్డి అయితే మొత్తం ఘోరంగా. ఇక గునుగు ఎట్లా పెరిగిందో చూడు, ఎంత చక్కగా పచ్చగా ఉన్నది అంటే దీని అవ్వ గడ్డి పీసిన వారెత్తే ఇగో ఇట్లా పెరిగింది మామ. ఇక ఈరోజు మొత్తం పొద్దున్న గడ్డి మందు కొట్టుడే. వర్షం రాకుంటే దగ్గర 5 కొట్టాల్సి ఉంటుంది. వర్షం అయితే ఏం లేదు చెప్పలేము ఇక. సో ఇప్పుడైతే మంచిగా ఎండ కొడుతుంది. సో ఇటుకే సైడ్ నుంచి కమ్ములు వచ్చిన మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇక్కడి వరకు మొత్తం పత్తి చచ్చిపోయింది. సో నాన్న అయితే ఇలా మొత్తం రొప్పిండు. ఇలా తర్వాత జొన్లు పోసుడు. ఇక జొన్లు పోతే ఎండాకాలం అంబలు తాగేతందుకు అట్లనే గట్కపోయి తినేందుకు అవుతుంది అన్నమాట జొన్లు. సో అది ముచ్చట. ఇక మన ఛార్జింగ్ డబ్బాకి అయితే మొత్తం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చిన. సాయంత్రం వరకు కావాలి కాబట్టి మంచిగా ఛార్జింగ్ పెట్టుకుని వచ్చిన. క్యాన్లు అయితే 2 క్యాన్లు తెచ్చిన. సో నీళ్ళైతే ఇక్కడ దగ్గర లేవు, అక్కడ దూరం పోయి తెచ్చుకోవాలి. సో నీళ్ళైతే అంత దూరాన్ని అక్కడికి పోయి తేవాలి. ఇక ఈ చేనులో పత్తి పెట్టినప్పుడే ఇటుకి 5 దొయ్యల కర్యాద అలికినాం. దానికి సంబంధించిన ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టినాం మన ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చూడండి. సో మొత్తం 5 దొయ్యల కర్యాద అలికినాం. ఇది కూడా వరి కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మొత్తం ఎర్రగా అయింది. వరి కోసేది ఉన్నది కానీ ఈ మధ్యలో వర్షాలు కొడుతున్నాయి కాబట్టి కొయ్యలేదు. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ ఒక దొయ్యి ఉన్నది. మొత్తం 5 దొయ్యలు ఉన్నాయి. సో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వరి మంచిగా ఉన్నది. పోయిన సంవత్సరం ఇంత మంచిగా లేకుండే. ఇక పందులు వచ్చిందంటే వరిలో పడకుండా ఇట్లా మొత్తం దొయ్యల చుట్టూ పేగు కట్టినాం. చుట్టూ ఈ పేగుకు మొత్తం గంధకం రాసినాము. కానీ అయినా కానీ ఒకసారి పందులు వచ్చి తిరిగిపోయినాయి. సో మన వరి అయితే ఇట్లున్నది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఎర్రగా అయింది, కోసేటట్టు అయింది. సో అక్కడ దొయ్య అయితే బాగా అయింది. పోయినసారి ఏమైందంటే పోయినసారి కూడా ఇట్లనే గడ్డి పెరిగితే పత్తి వేలింది కదా, గడ్డి ఏం చేస్తుందని మనం గడ్డి మందు కొట్టలే మామ. సో తర్వాత అది ఏమైందంటే మొత్తం పత్తి తీసే వరకు అది అలా మనసులో అయితే కనబడకుండా ఇంత పెరిగింది గడ్డి. సో అలానే పాములు అయ్యి ఉండ్రు, ఎలుకలు ఉండు జాగబట్టి మొత్తం పత్తిని గురించి అంత ఆగమాగని దెంగుడు. లాస్ట్కు మళ్ళీ మనకు సెట్ అవుతుంది చేనులో. సో అందుకే ఇప్పుడు గడ్డి మందు కొడితే మొత్తం చేను అంతా సాపు ఉంటుంది అన్నమాట. సో మా వాళ్ళు అయితే ఇంకా చేనికి అందలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం పెద్ద గంటల్ని కోసిన తర్వాత మనం గడ్డి మందు కొట్టాలి. ఇక ఇటు సైడ్ ఏమో మందు వేసిన వాళ్ళు చెట్లు మొత్తం పచ్చగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చెట్లు మొత్తం ఎర్రగాయి, పత్తి మొత్తం పేలింది. ఇక చూసినట్లయితే మొత్తం పత్తి వేలింది. వాటికి గిర్రగా అయితే మొత్తం పత్తి వేలింది. ఇక తీసుడే ఇక ఒక 10-15 రోజులకి అయితే తీసుడే. నాకు అయితే వర్షం పడ్డది. ఇక ఇప్పుడు ఈ టైంలో వర్షం అయితే పత్తి మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతుంది, మొత్తం నల్లగా అవుతుంది. పత్తి యొక్క క్వాలిటీ కూడా తక్కువ అవుతుంది, తగ్గిపోతుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు అయితే బాగా కొడుతున్నాయి. రైతన్నలను అయితే చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి. సో ఇప్పుడు పత్తి మొత్తం వేలింది. ఈ టైంలో వర్షం వచ్చి మొత్తం పత్తిని ఖరాబ్ చేస్తుంది. ఫస్ట్ ఏమో మొత్తం పత్తిని అసలు మంచిగా గూడ కాయ ఉన్నప్పుడే వర్షాలు కొట్టి మొత్తం పత్తిని ఖరాబ్ చేసింది. ఇప్పుడున్న కాయలు మొత్తం వేలితే ఇప్పుడు వచ్చి మళ్ళీ పత్తిని ఖరాబ్ చేస్తుంది. అట్లనే ఇంకా కొంతమంది అయితే ఇక మార్కెట్ సైడ్ వరి కోస్తాను. సో వాళ్ళైతే మెదలు అవి దొరుకుతున్నాయి, మొత్తం ఆగం అవుతుంది. సో అట్లున్నది వర్షాకాలం ఈ సంవత్సరం అయితే. మన పత్తి అయితే ఆల్మోస్ట్ మొత్తం వేలింది. ఇటుకే సైడ్ అయితే మీది కొసలకాయలే ఉన్నాయి పేలేటి, కింది అయితే మొత్తం పలిగినాయి ఆల్రెడీ. ఒక 10-15 రోజులకి అట్లా ఇక తీసుడు స్టార్ట్ చేసుడే, పత్తి తీసుడు స్టార్ట్ చేసుడే. సో ఇట్లా అయితే మొత్తం ముగ్గలు వర్షానికి నాని మొత్తం పిడిసలు అయి నల్లగా అవుతాయి. ఇక ఇక్కడనే మొన్న పంది వచ్చి ఒకసారి బంతి కట్టిపోయింది. ఇక నిన్న కొట్టిన వర్షానికి అయితే ఇక్కడ కొంచెం వరి మొత్తం కింద పడ్డది ఈ దొయ్యల్ది. ఇక ఎట్లా పడ్డదో చూడండి మామ, మొత్తం ఘోరంగా పడ్డది వరి అక్కడ దాకా. ఇక్కడైతే ఒక చిన్న నూతి పొక్కు ఉన్నది, అలా నీళ్ళని చూద్దాం. అలా నీళ్ళైతే మనకు సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే నీళ్ళు దగ్గర ఉంటాయి, దూరం నుంచి తేకుండా అవుతుంది.
చూద్దాం ఇప్పుడల్లా ఉన్న నీళ్ళు లేవా మరి అయినా కాలేదా. నిన్నైతే వర్షం పడ్డది నైట్. సో ఇక్కడ ఉంది. అబ్బా ఓ మై గాడ్, నీళ్ళు అయితే ఎక్కువ కాలేదు, ఒక క్యానల్ కూడా వెళ్ళాయి. సో అటు దూరం పోయి తెచ్చుకుంటే ఈరోజు అయితే నీళ్ళు అయితే దగ్గర లేవు ఈరోజు. ఇక ఘోరమే అవుతుంది కొంచెం నీళ్ళతోటి. అదైతే ఈ సంవత్సరం కొంచెం మంచిగానే ఉన్నది పోయిన సంవత్సరంతో పోలిస్తే. పోయిన సంవత్సరం ఈ 2 దోయలనే మంచిగా ఉండే, ఈ 2 దోయల వరి మంచిగా లేకుండే. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇది కరేదావు, నెక్స్ట్ ఇయర్ అయితే నారేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో దొయ్యల్ని మొత్తం లేవల్ చేసి నారేద్దామనే ప్లానింగ్లు ఉన్నాం. సో చూడాలి మరి ఏమవుతుందో. నైట్లో అలికిరి కావాలని పందులు అయితే భయపడాలని ఇది ఒకటి బీర్ సీసా కట్టిన, కానీ దీన్ని వర్షం కొట్టిన మళ్ళీ అట్ట ముక్క రాలిపోయి ఉత్తదే ఉన్నది. సో ఇది ఎట్లా ఊగుతుంది అంటే ఇట్లా ఊగుతుందన్నమాట, ఇట్లా ఊగుతుందన్నమాట గాలి పెట్టినప్పుడు. కానీ దీన్ని అట్ట ఊసిపోయింది. ఇక గడ్డి అయితే ఇక్కడ నుంచి అయితే ఇక్కడి వరకే ఉంది, అటు సైడ్ అయితే లేదు. ఇళ్ళనే కొట్టాలి ఈరోజు అయితే మనం గడ్డి మందు. ఇక ఇళ్ళ మొత్తం ఏడా చూసినా కానీ గడ్డే ఉన్నది. ఇక చూడు చూపిస్తా, మొత్తం ఏ సార్లు చూసినా గడ్డే దారుణంగా పెరిగింది. గడ్డి మొత్తం ఘోరంగా, గునుగు అయితే బాగా పెద్దగా అయింది. గునుగు, చింతలు, అలము మొత్తం దారుణంగా పెరిగింది. ఇక్కడ చూడు ఎంత లేతగా ఉన్నదో మొత్తం గునుగు. ఇక ముచ్చట ఏంటిదంటే మనం రెండోసారి గడ్డి మందు కొట్టినప్పుడు గడ్డి మందు మిగులితే ఇటే వాడేసిపోయినాం. అంటే ఇక్కడనే పెట్టినది, ఇక ఇదే చేన్లోనే ఉన్నది, ఇంటికి ఉండవలేదు. ఇల్లు సగం దాకా ఉంటుంది, ఇలా సగం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇవే 2 డబ్బాలు. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిండు, అక్కడ మెల్లమెల్లగా కోస్తాను పెద్ద పెద్ద గంటల్ని. ఇక నీళ్ళైతే అక్కడి నుంచి తెస్తాడు తమ్ముడు, చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న దార వాడుతుంది అయితే అక్కడ కట్ట పెట్టి అక్కడి నుంచి ముంచుకొని వస్తాడు. ఇగో మందు అయితే ఆల్రెడీ పోసిండు, ఇది వేరే మంది ఇంటికాని తెచ్చిండు, ఇదైతే ఆల్రెడీ పోసి పడేసిండు. ఇక మెల్లగా మందు కొట్టుడు కూడా స్టార్ట్ చేయాలి మనం కూడా. చలో ఇక గడ్డి మందు కొట్టుడు కూడా స్టార్ట్ చేసినాం మామ. ఇక ఈరోజు పొద్దుల్లా మొత్తం సంపుడే సంపుడు. అయితే అక్కడి నుంచి అయితే ఇక్కడి వరకు గడ్డి మందు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే అటు సైడ్ కొట్టాలి, అటు సైడ్ ఉంది గడ్డి కొంచెం పక్కకు. సో ఈ సార్లు అయితే మొత్తం అక్కడి దాకా వెళ్ళలేదు మామ. ఇక్కడ నుంచి అయితే ఈ చెట్లు ఎక్కడి వరకు పచ్చగా ఉన్నాయో అక్కడి వరకే గడ్డి ఉండే, అక్కడి వరకే కొట్టినాం. సో ఇప్పుడైతే అటు సైడ్ పోవాలి, మన డబ్బా అయితే అక్కడ ఉంది. సో అప్పుడు ఒకసారి లైట్గా వర్షం వచ్చింది, కానీ బాగానే వస్తాయేమో అనుకున్నాం, కానీ ఎక్కువ రాలేదు, మళ్ళీ తొందరనే తగ్గింది. ఇలా మొత్తం పెద్ద పెద్ద గంటల్ని కోసినా మళ్ళీ తొందరగా కొట్టుడు అయింది, లేకపోతే తొందరగా కొట్టుడు కాకపోతుండే. ఇక అలా కొట్టేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అయింది, మొత్తం చెట్లు కింద పడి ఉండే, దొబ్బుకుంటా కొట్టినాం. రేపు తీసుడేనా పత్తి? అంతేనా? సరే ఓకే. సో నైట్లో వర్షం లేకుంటే రేపు పత్తి తీద్దామంటాను మా వాళ్ళు అయితే. టైం వచ్చేసి 5 అవుతుంది, ఇక బంద్ చేద్దాం అనుకుంటాను. ఇక మా వాళ్ళు మందోడు వాళ్ళు అయితే చూస్తాను. ఇక మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తాను మందోడితో ఇంటికి పోదామని. ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు కొట్టాలి. సో రేపు కొడితే కంప్లీట్ అవుతుంది. ఇక ఇళ్ళ కూడా గడ్డి బాగానే అవుతుంది, ఇంకా అక్కడి వరకు ఉంది. ఇక మన పత్తి అయితే బాగా వెళ్ళింది, రేపు తీద్దామంటాను మా వాళ్ళు. ఇక పోయిన సంవత్సరం ఇక్కడనే గడ్డి బాగా అయింది, పోయిన ఇటుసై పెడితే కొట్టకుంటుంటే గడ్డి బాగా పెరిగింది. సో అందుకే ఈ సంవత్సరం గడ్డి లేకుండా కొడతాను, మొత్తం గడ్డి మందు కొడతాను. ఇక మన పత్తి అయితే బాగా వేలింది, మొత్తం కింద రాలిపోతుంది.
మన పత్తి హై డెన్సిటీ పత్తి కదా, మొత్తం ఘోరంగా రాలిపోతుంది కింద. ఇగో మొత్తం ఘోరంగా వేలింది. సో అందుకే రేపు తీద్దామంటాను మా వాళ్ళు, నైట్లో వర్షం రాకుంటే. సో చూడాలి మరి నైట్లో వర్షం వస్తుందా ఏం చేస్తుందో. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ను అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.